ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైంలో మళ్ళీ ఒకటి మంచి కుకింగ్ వీడియోతో మీ అందరి ముందుకు కూడా వచ్చేసానండి. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ పూరి. సో ఇప్పుడు మేము వంట ఎలా చేస్తాను ఏంటని ఫుల్ లాగ్లో మీకు తీపిస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా కాబట్టి మమ్మీ నన్ను చేయమన్నదని నేను చేస్తున్నాను. మా మమ్మీ మా పాప తీసుకొని బయటికి వెళ్ళింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బగారా రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ ఇంగ్రీడియంట్ మసాలాస్ వేయాలి. దాని తర్వాతకి కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి ముందే కడిగి నానబెట్టుకున్నాను. సో ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్స్ వేసుకోవాలి. ఈ రేషియో అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ అనేది మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అండ్ వాటర్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ అందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేయండి. రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో సైడ్ కుక్కర్ పెట్టి మళ్ళీ 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ ఇంగ్రీడియంట్ గరం మసాలాస్ వేసిన తర్వాతకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేయండి. చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యే లోపల అండ్ ఇక్కడ చికెన్ కర్రీకి మనం ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇది మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ పూరి. సో ఇప్పుడు పూరికి పిండి ఎలా కలుపుతారు అనేది ప్రాసెస్. చాలామంది పూరీలు చేస్తే కొంతమందికి రౌండ్గా రావు, ప్లస్ గుల్లగా రావు అంటారు కదా. సో ఇప్పుడు నేను చెప్పే టిప్స్ తోటి మీరు పూరి పిండిని ఎలా కలపాలో అని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మా అక్క కలుపుతుంది, తనకి కూడా చూడండి. ముందుగా పిండిని జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టిన తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు కంటే కొద్దిగా చక్కెర వేయండి. చక్కెర వేయడం వల్ల కలర్ మంచిగా వస్తుంది. అండ్ ప్లస్ పూరీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో మొత్తం అన్ని చక్కెర, ఉప్పు, ఆయిల్ మంచిగా పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా నీట్గా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నీట్గా కలపాలి. అండ్ ఇక్కడ చూడండి, పిండి ఈ విధంగా మంచిగా చక్కెర, ఉప్పు, నూనె మంచిగా కలిసిన తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని అంటే పూరి పిండిని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ లోపల మనము ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కాడలతోటి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర వేసిన తర్వాతకి 1 టీ స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకోవాలి. దాని తర్వాతకి కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కర్రీలో వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా. సో చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ వేసిన ఇంకా మంచిగా నీట్గా కలుపుకోవాలి. మనం ముందే ఉప్పు, కారం, పసుపు ఇలా ఏవి ఐటమ్స్ వేయకుండా ఒకసారి చికెన్ వేసాక మంచిగా నీట్గా కలిపినాక మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కర్రీలో చికెన్ వేయడంలో చేయడం స్టార్ట్ చేశాను కదా. ఇక్కడ మా అక్క కూడా పూరికి పిండి అనేది చాలా స్మూత్గా కలిపింది. సో మనకి పిండి అనేది ఈ విధంగా ఉండడం వల్ల మనకి పూరి అయినా చపాతీ అయినా చాలా టేస్ట్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ గుండి చాలా బాగుందని మా అక్క వెంట్రుకలు వస్తారు కదా. సో వాళ్ళకి వెంట్రుకలు వేసి జమ చేసి మరీ వెంట్రుకలు వేసుకొని అయితే ఈ గుండి తీసుకురు. ఈ గుండి చాలా బాగుందని నేను మా ఇంటికి మా అత్తగారికి తీసుకెళ్తాను అంటే వీళ్ళు ఉండి నువ్వేందుకు తీసుకుంటావు, నీ ఎంటికలు జమ వేసుకొని తీసుకోండి. ఫ్రెండ్స్, మీ అక్కలు కూడా ఇంతైనా, మీ అక్కలు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు కూడా మనకి ఏదైనా కానీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళాలంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. సో నేను తీసుకెళ్తా అంటే నేను మా బిడ్డ ఉండి తీసుకెళ్తామంటే మా ఇద్దరికి అస్సలు తీసుకొని వెళ్ళనియట్లేదు ఫ్రెండ్స్. ఈమె మా పెద్ద అక్క.
చికెన్ ఇక్కడ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాతకి టమాటా వేసుకోండి. యాక్చువల్గా టమాటా వేయడం నాకు ఇష్టం ఉండదు, కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనము టమాటా వేసుకుంటే కొద్దిగా గ్రేవీ అనేది ఉంటుంది కదా. సో నేను ఒకటే టమాటా వేసుకున్నాను. వేసిన తర్వాతకి ఇక్కడ అంతా కలిపేసుకోవాలి. ఈ లోపల రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యడానికి వచ్చేసింది. ఇక్కడ చూడండి మా అక్క పిండి కలుపుతుంది కదా. సో మా అక్క చేతికి ఇక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవి సంక్రాంతి స్పెషల్ అమ్మమ్మ మనవరాలు గాజులండి. సో మీరు ఎవరికైనా ఇది తెలిసిందా తెలియలేదా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు తెలియడం వల్ల మాకు మా అమ్మమ్మ బ్యాంగిల్స్ వేయించింది. సో ఇలా రైస్ కుక్ అయిపోయినాక ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి రైస్ని మూత పెట్టి. ఇక్కడ మరో సైడ్ మనము చికెన్ కర్రీ అనేది చేస్తున్నాం కదండి. సో ఇలా టమాటా వేసుకున్నాక మనం కలిపాము కదా. సో ఇప్పుడు మనం ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామని చెప్పాను కదా. సో 1 టీ స్పూన్ పసుపు అండ్ మీ కారానికి తగినంత కారం. అండ్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా కానీ మనకి కారం అనేది ఎక్కువ ఉండాలి. సో కారం ఎక్కువ ఉండడం వల్ల నాన్ వెజ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ కారం వేసిన తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాతకి మనం వేసుకున్న స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. ముందు కలపడం వల్ల మనకి స్పైసెస్ అనేవి సరిపోదు. సో ఇలా ఒకసారి చేయండి. అప్పట్లో ఎంత తీసుకున్నాం మమ్మీ? 13 అంటే 13 రూపీస్. ఇప్పుడు ఇలాంటి డబ్బులు 13 రూపాయలు దొరుకుతున్నాయి. చెప్పు మమ్మీ, ఇంక డబ్బులు మార్చవా మమ్మీ? మరి మేము పుట్టినాము, మా పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ మా పిల్లలు కూడా పుట్టి, మా థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది. ఇక మీ డబ్బాలు మారవా? కొత్త డబ్బాలు కొనుక్కోవచ్చు కదమ్మా. అయితే గట్టిగా ఉంటే ఇంకా వేరే కూడా వస్తువులు గట్టిగా ఉంటాయి కూడా అట్లనే పెట్టుకుంటామా పడేయకుండా. మరి మొన్న ఎందుకు మమ్మీ ఇక్కడ డబ్బా పడేస్తాం? అది బాగలేదు. సో ఈ లోపల మనం చికెన్ కర్రీ అనేది ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు మనం ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంటే 1 స్పూన్ అయినా 1.5 టేబుల్ స్పూన్ అయినా చికెన్ మసాలా వేసుకొని ఒక్కసారి మూత పెట్టి 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి అంత ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందులోకి కాంబినేషన్గా పూరీ చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీకి తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి మళ్ళీ చికెన్ అనేది కుక్ చేసుకుంటున్నాను. ఇంకా మా అక్క కూడా ఇక్కడ పూరీ చేయడం స్టార్ట్ చేసేసింది కాబట్టి నేను అనదర్ సైడ్ కూడా ఆయిల్ అనేది హీట్ కావడానికి ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ మా అక్క మా పాప ఇద్దరు కలిసి పూరీ ప్రిపరేషన్ చేస్తున్నారు. అక్క చెల్లెలు ఉంటే ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ ఉంటామండి మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చికెన్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఒకసారి మూత తీసి అనేది కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా మీరు కొత్తిమీర వేయండి. నేను ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయలేను, లాస్ట్లో కూడా వేయాలి కొత్తిమీర. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చికెన్ కూడా అనేది ఇప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను ముందు చెప్పినట్లే ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర వేసుకోవాలి. అండ్ పైకి వెళ్ళి పచ్చిమిర్చి కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీరలో మీరు ఉట్టి ఆకులే కాకుండా కాడలు కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కర్రీ కంప్లీట్ కాగానే ఇక్కడ మా మమ్మీ మా పాపకు తినిపిస్తుంది. ఇంక ఇక్కడ చూడండి ఆయిల్ హీట్ కాగానే పూరీలు వేయగానే ఎంత చక్కగా పొంగుతున్నాయో కదా. సో ఇలా చక్కెర అండ్ ఉప్పు అన్నీ కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకుంటే మనకి పూరీలు అనేది ఈ విధంగా పొంగుతాయి. అండ్ కలర్ కూడా మంచిగా వస్తుంది. చక్కెర వేస్తే పూరీలు తీయగా అవుతాయి అనేటివి అంతా ఒక భ్రమ. అలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి పూరీలు కూడా. మీరు చూస్తున్నారు కదండి వీడియోలో. సో ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా పూరీలు చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో అండ్ ఎంత మంచిగా పొంగినాయో కదా. సో ఇంకా మా వంట కంప్లీట్ కాగానే మేము తినడానికి కూర్చున్నాము. పూరి మురుకులు అండ్ లాస్ట్ ఫైనల్ చికెన్.
మా వీకెండ్ డిన్నర్ వచ్చేసి చికెన్ కర్రీ, బగారా రైస్. ఇంతకుముందు మా అక్క చెప్పింది కదా, సో అదే అండి. యాక్చువల్గా చెప్పాలంటే బర్త్డే కానీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, సో అక్కడ మేము 1 డే నైట్ స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వచ్చినాక ఇలా మా మమ్మీ చికెన్ తెప్పించి మాకు చికెన్ కర్రీ, బగారా రైస్ చేసింది. యాక్చువల్గా నేను మా మమ్మీకే చేయమన్నా, కానీ మా మమ్మీ ఉండి నువ్వు చెయ్యి అంటే నేను చేసినాను. సో ఇంకా ఇదండి మా వీకెండ్ వచ్చేసి. మీకు గనక మా వీడియో వచ్చేసి మా మరదలంటే తను చెప్తాను ఇంకా రాబోయే వీడియోస్లో కూడా తన గురించి అండ్ మా ఫ్యామిలీ గురించి చెప్తాను. ఇంకా మా పాప కూడా ఇక్కడ చూడండి మాతో పాటు చక్కగా కూర్చొని తింటుంది. సో ఇదండి మా వీడియో వచ్చేసి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel and don't forget to press the bell icon for more updating videos. Until then, wait for the next video. Thanks for watching this video. Keep smiling. Take care.